పూరా లోకల్ 2019లో అప్పుడు రజత్ కుమార్ గారు CEO తెలంగాణ అక్కడ పోయి చెప్పిన మొత్తం దొంగ ఓట్లు తయారైతున్నాయి సార్, మెహర్బానీ చేసుకొని మీరు సెటరైట్ చేయాలి, మొత్తం ఎలక్షన్ కమిషన్ లో లకునా ఉన్నది, సిస్టమ్ కి టోటల్ మ్యానిపులేట్ చేస్తున్నారు, బోకస్ ఓట్లు తయారు చేస్తున్నారు అంటే ఆన్ రికార్డ్ రజత్ కుమార్ గారు నాకు చెప్పినారు. అది ఎట్లా తయారైతాయి ఓట్లు? అప్పుడు నేను రజత్ కుమార్ గారి ఆఫీస్ లో కూర్చున్నా, అక్కడ నుంచి చెప్పినా సార్ 10 days ఇవ్వండి అని అక్కడ నుంచి వెళ్ళిపోయినా. దాని తర్వాత ఏం చేసినా వీళ్ళు కళ్ళు తెరవాలే వీళ్ళు అని రజత్ కుమార్ గారి ఓట్ అండ్ ఇంకా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకాష్ రావత్ది ఒరిజినల్ ఓట్ నా నాంపల్లిలో తీసిన, ధర్నా చౌక్ లో ఇది రిలీజ్ చేసిన. ఆ టైం నా మీద క్రిమినల్ కంప్లైంట్ పెట్టినారు. మొత్తం నా టీంకి ఎవరెవరు ఆ ఓట్ ప్రిపేర్ చేసినారు వాళ్ళకు CCS తీసుకువెళ్ళిపోయినారు. మళ్ళీ రజత్ కుమార్ దగ్గర పోయి చెప్పినా సార్ మీరు ఒక ఇంటిగ్రిటీ ఆఫీసర్, మంచోడు, కానీ మీరు చెప్పినారు కదా, దానికోసం ప్రూఫ్ చేసేసిన. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లిస్ట్ లో డిలీట్ చేపించినాం. ఈ ఓట్లు డిలీట్ అయితలేవు. ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది. కమిషనర్ అప్పుడు సందీప్ షిండాలియా గారు చాలా ఆనెస్ట్ అప్రైట్ ఆఫీసర్. ఆయన దగ్గర పోయి సార్ మీ హెల్ప్ కావాలి, ఈ దొంగ ఓట్లు పోతలేవు, హైపర్ సెన్సిటివ్ బూత్లు ఉన్నాయి, నాకు పారామిలిటరీ కావాలి. ఆయన ఒకటే మాట అన్నారు, బయట ఎవరైనా గడబడి చేస్తే నేను కేసులు బుక్ చేస్తా, వాళ్ళకు అరెస్ట్ చేస్తా, కానీ లిస్ట్లలో పేర్లు ఉంటే నా దగ్గర ఏం పవర్ ఉన్నది ఫిరోజ్ ఖాన్ ఇలా సార్ మీరు కేసులు బుక్ చేయండి నేను కంప్లైంట్ పెట్టినప్పుడు. ఇది మా కమిషనర్ గారికి ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎట్లా దొంగ ఓట్లు లోపల లిస్టులలో చేస్తారు, దాని తర్వాత బయట చేస్తారు, ఎట్లా ఫ్రీ ఫేర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అయితలేదు, ఇదే ప్రూఫ్ చేయడానికి మీ ముందు ఉన్నా. మళ్ళీ ఆ ఎలక్షన్ అయినప్పుడు కేసులు బుక్ చేయించినాం. ఆ కేసుల బుక్ లో ఎలక్షన్ కమిషన్ కి నేను చెప్పిన సార్ వీళ్ళు మొత్తం డూప్లికేట్ ఐడీలు యూజ్ చేస్తారు సార్, థిన్నర్ యూజ్ చేస్తారు సార్, మీరు నమ్మరు, ఓటేస్తా ముందు మీరు కాల్గేట్ పెడతారు సార్, కాల్గేట్ పేస్, ఈ మెకానిజం కు మీరు బ్రేక్ చేయాలి సార్ చెప్పినాం. దాని తర్వాత మేము మా నాంపల్లిలో ఎలక్షన్ డే జాకిర్ షాబుద్దీన్ రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. బోకస్ ఐడెంటిటీ కార్డ్స్, థిన్నర్, ఎవరితో లింకు? ఈ పెద్ద శర్వాణి, అందరికంటే లంగా దొంగ ఫెలో వీడి గురించి చెప్తా కొద్దిగా టైం అయిన తర్వాత. 4 కేసులు 4 జగ సేమ్ మేము పట్టుకొని కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇమాందారు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు బుక్ చేపించినాం. దాని తర్వాత కూడా రాసినాం సిఓకి కానీ డిఓకి కానీ, సార్ ఇది ఏం పరిశాని సార్, ఇది ఇట్లా అయితే ఎట్లా? అండ్ అప్పుడు సిఓకి కలిసినప్పుడు ఎలక్షన్ కమిషన్ కి కలిసినప్పుడు చెప్పినాం సార్ ఇది నాన్ బెయిలబుల్ కేసు పెట్టండి సార్, మొత్తం డెమోక్రసీకి మర్డర్ చేస్తున్నారు వీళ్ళు, మెహర్బానీ చేసుకొని మీరు వచ్చి ప్రెస్ ముందు చెప్పండి, డబల్ ఓట్ వేసి పట్టుకుంటే మీకు జైలుకి పంపిస్తాం, ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే థిన్నర్ కానీ మీరు యూజ్ చేస్తే మీకు నాన్ బెయిలబుల్ కేసులో బుక్ చేస్తాం. కానీ ఈసీ ఎప్పుడు నా మాట పట్టించుకోలేదు. అప్పుడు
చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి కూర్చున్నప్పుడు, సార్ ఇది మున్సిపల్ కార్పొరేషన్ టోటల్ కలూడ్ అవుతుంది వేరే పొలిటికల్ పార్టీస్తో, మేము ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత కూడా ఓట్లు డిలీట్ అయితలేవు అంటే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆర్డర్ పెట్టినారు. 108 మందికి నాంపల్లిలో ఇస్తున్నారు. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ చేయండి, క్లీన్ చేయండి అని. ఇది 100 మంది వచ్చినారు, కానీ వారం తర్వాత కనిపించలేదు. 1,00,000 కంటే ఎక్కువ ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత కూడా, టోటల్ ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఇంత పోరాటం చేసిన తర్వాత 10% ఉట్టి డిలీట్ అయినాయి. అది కూడా ఏం డిలీట్ అయినాయి? డెత్ ఓటర్స్ డిలీట్ అయినాయి. మేము కోర్టుకి చెప్పినాం కాబట్టి, మొత్తం వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు పెట్టినాం కాబట్టి, ప్రెస్ మద్దతు తీసుకున్నాం కాబట్టి ఉట్టి 10%, అంటే 10 years నుంచి నేను పోరాటం చేస్తున్నా, మొత్తం చేస్తే 10%. ఇట్లా ఎంత బతుకుతా నేను? ఇంకా 20 years ఎంత తీయగలను? ఒక 20%, 30% నెక్స్ట్ జనరేషన్కి పోతుంది. కానీ ఇలా హ్యాపీ ఎందుకున్నా అంటే, మా రాహుల్ గాంధీ గారు మొత్తం ఇండియా బ్లాక్, మొత్తం అపోజిషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళకు ఇప్పుడు అర్థమైంది యాక్చువల్ బోకస్ దొంగ లంగా ఓట్లు ఏం. ఇప్పుడు మన టైం వచ్చింది.